కాబట్టి మనకు నీకు లైఫ్ పోసేట్టున్నాడు డ్యామ్ డైరెక్టర్ చేసినాం పరిధిపూర్లో సర్పంచ్ అయినాం బిఎస్పీ బ్యాంకు డైరెక్టర్ అయినాం జలాల్పూర్లో కూడా సర్పంచ్లు అయినా గుండారాయణ డైరెక్టర్లు అయినాం అదే రకంగా మానిబండలో కూడా అట్లా పట్టుకోమనుడే కాబట్టి ముందు పార్టీకి ఏదైతే ఉందో మౌలికంగా ఉన్నటువంటి 10 ఏదైతే ఉందో 10 బూతులకు కలిసి ఒక సెక్టారు ఒక మండలం 42 మంది 42 ప్లస్ కళాకారులు బీబీఎఫ్ బిఎస్ఎఫ్ కలిస్తే ఒక 50 మందికి 2 రోజుల క్లాసెస్ వెళ్ళామని చూస్తున్నాం. ఆ 2 రోజుల క్లాసులు ఏంటంటే మహాత్మా పూలే నుంచి అంబేద్కర్ వరకు అన్నిటికీ శిక్షా తరగతులు ఏదైతే ఉందో నియోజకవర్గాల పద్ధతిలో 2500 నుంచి 3000 మంది ఊరి నాయకులు అవుతారు. నియోజకవర్గం మండలం సెక్టారు బూత్ వీళ్ళందరూ కలిసి 2500 నుంచి 2800 పై చిలుకుని నాయకులు అవుతారు. ఈ 2800 మంది వాళ్లకు మళ్ళీ కార్యక్రమం ఏమిస్తాం పాదయాత్ర కార్యక్రమం ఇచ్చినట్లయితే ఏమని సామాజిక పరివర్తన ఆదాపు 100 నుంచి 300 మంది ఉండగలిగితే పార్టీ అధికారంలోకి వస్తుంది. అందరికీ జై భీమ్. ఇక్కడ సమావేశానికి హాజరైనటువంటి మండల అధ్యక్షులు మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన నీరా లక్ష్మణ గారికి మరియు అదే జిల్లా కమిటీ నుంచి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా హాజరైనటువంటి జిల్లా సంపదన్న గారికి మరోసారి జై భీమ్ తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా 3 మండలాలకు సంబంధించినటువంటి పదాధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. భోపాల్, ఇందల్వాయ్, నిజామాబాద్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి ఈ మండల అధ్యక్షులు మండల కమిటీ మొత్తం హాజరై ఈ సమావేశంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా మనము ముందుకెళ్తే ఇప్పటి నుండి మనం రాజ్యాధికారంలోకి రాగలుగుతామన్న సమీక్ష సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ మరోసారి జై భీమ్ తెలుసుకుంటూ అందరికీ జై భీమ్. రూరల్ సమీక్షా సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులకు, మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, అలాగే రూరల్ అధ్యక్షుడు పోతే ప్రవీణ్ గారికి, అలాగే రూరల్ ఇన్ఛార్జ్ నీరా లక్ష్మణ గారికి, అలాగే సీనియర్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి బిఎస్పీ తరఫున జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించుకోవడం ఎందుకంటే ఇక మీదట ఇప్పుడు రాబోయే రోజులలో అతి త్వరలో ఉన్నటువంటి గ్రామ కమిటీలో జరిగేటి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వాటిపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ రూరల్లో ఎక్కువ ఈ 7 మండలాల్లో గల మండలాల్లో మండలాధీశులు లేకుండే, కానీ ఈరోజు 3 మండలాల నుంచి రావడం జరిగింది. అతి త్వరలో ఇంకో వారం 10 రోజుల లోపల మిగతా మండలాల్లో ప్రతి మండలంలో మండల కమిటీ చేసి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ప్రణాళిక ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. మండల్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పోతే ప్రవీణ్, అదే రకంగా జిన్నా సంపత్, ప్రభుదాస్, అదే రకంగా భోపాల్ మండల అధ్యక్షులు నవీన్, ఇందలవే అధ్యక్షులు ప్రసాద్, అదే రకంగా నిజామాబాద్ రూరల్ జనరల్ సెక్రటరీ ఈరినల్ల లక్ష్మణ్, రామ్రాజ్ తదితర నాయకులందరికీ జై భీమ్. ఈరోజు ఈ సమీక్ష సమావేశం ఉద్దేశం బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడం, ఎల్లరామన్న గారికి కూడా రాజేందర్ బైసాబ్ కూడా క్షమించాలి. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో బహుజన్ సమాజ్ పార్టీని రూరల్ నియోజకవర్గంలో అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగమని చెప్పేసి చెప్పక తప్పదు. ఇప్పటివరకు 3 మండలాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ 3 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కలిసి ఈరోజు సెక్టార్ కమిటీలో 10 బూతులకు కలిసి ఒక సెక్టార్ వేయాలి, ఆ తర్వాత బూత్ కమిటీలు కూడా వేయాలని చెప్పేసి దిశా నిర్దేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ 15 రోజులలో ఇంకొక 4 మండలాలలో మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెలలో అనగా సెప్టెంబర్లో ఈ మండలకు సంబంధించినటువంటి కమిటీలకు, నియోజకవర్గ కమిటీలకు
బీబీఎఫ్ బీఎస్ఎఫ్ మహిళా విభాగానికి సంబంధించినటువంటి సెప్టెంబర్ మాసంలో 2వ వారమా లేక 3వ వారంలో ఒక ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయడం కోసం మేము సంసిద్ధమవుతున్నాం. కాబట్టి మనం ఏవైతున్నదో ఈ సమీక్ష సమావేశం ఉద్దేశం ఏంటంటే పార్టీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తీసుకురావడానికి మేము కంకణం కట్టుకున్నామని భావిస్తూ జై భీమ్, జై పులే, జై భారత్.